హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వండుకొని 2 డేస్ యొక్క వీడియో అనమాట. ఫిబ్రవరి 14 అండ్ 15. ఫిబ్రవరి 14 సాటర్డే అవడం వల్ల సప్త శనివారాల వ్రతం చేసుకున్నాము. ఆ యొక్క వీడియోనే ఇది. ఇది నెక్స్ట్ డే అన్నమాట. ఫిబ్రవరి 15 శివరాత్రి రోజు వీడియో. ముందు రోజు సప్త శనివారాల వ్రతం చేసాం కదా, అది నెక్స్ట్ డేను క్లీన్ చేస్తున్నాం. ఇంకా కిచెన్కి వచ్చి కాఫీ టిఫిన్స్ రెడీ చేస్తున్నాం. ఈరోజు నేను అమ్మ మాత్రమే ఉపవాసం, ఇది అందరూ తింటారు ఈరోజు. ఇక్కడ అంతా క్లీన్ చేసేసాము. క్లీన్ చేశాక స్వీపింగ్ స్టార్ట్ చేశాను. స్వీపింగ్ అయిన వెంటనే ఇల్లంతా తుడిచాను, శివరాత్రి కాబట్టి. ఇది వండుకొని నేను ఆ రోజు వేసుకున్న డ్రెస్సు. నెక్స్ట్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. మేము ప్రతి ఇయర్ సిద్ధేశ్వర స్వామి కొండకి వెళ్తాము. అది వండుకొని పెనుమూరులో ఉంటుంది. వెళ్ళే దారంతా బంతిపూలు చెట్లు కొండలే ఉంటాయన్నమాట. చాలా వరకు మట్టి రోడే ఉంటుంది. ప్రతి ఇయర్ ఈ రోజున గవర్నమెంట్ వండుకొని కొన్ని బస్సులు పెనుమూటు సిద్ధేశ్వర స్వామి కొండకే ఉంటాయి, స్పెషల్ బస్సెస్. ఆ చుట్టుపక్కలకి అంతటికీ అదే చాలా ఫేమస్ అయిన టెంపుల్. చాలామంది జనాలు కూడా వస్తారు దేవుణ్ణి చూడడానికి. టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్ పక్కనే కొలను ఉంటుంది. టెంపుల్ బయట నందీశ్వర స్వామి ఉంటారు. ప్రతి ఇయర్ చాలా అంటే చాలా షాపులు పెడతారు. పొద్దున హోమం చేశారు. ఈ గుడిలో పనిచేసే వాళ్ళకి అక్కడే రూమ్స్ ఉంటాయన్నమాట, పూజార్లకి. టెంపుల్లో నుంచి వ్యూ ఇలా ఉంటుంది. స్టార్టింగే వినాయకుడు ఉంటారు. ఇక్కడ స్వయంగా శివలింగం వెలిసింది. అక్కడుండే పెద్ద లింగం ముందే చిన్న లింగం ఉంటుంది, అదే స్వయంగా వెలిసింది. గుళ్ళో నుంచి బయట రాగానే ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ బయట. పొద్దున ఇక్కడే స్వామివారికి కళ్యాణం జరిపించారు. ఈవినింగ్ అవ్వను టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్లో నవగ్రహాలు దర్శించుకొని స్టార్ట్ అయ్యాం. మళ్ళీ ఇది ట్రై చేశాను అన్నమాట. దీని పేరేంటో తెలీదు, బట్ ఇదంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ప్రతిసారి ట్రై చేస్తా. దీని స్మెల్ నాకు చాలా ఇష్టం. కోన్ పెట్టుకున్నాక ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ అవ్వను జనాలు ఎక్కువ అయ్యారు. ఈవినింగ్ అండ్ నైట్ ఇక్కడ చాలా ఎక్కువ కార్యక్రమాలు చేస్తారు. నాకు ఉండాలనిపించిందే కానీ రేపు పొద్దున మా నాన్నకి డ్యూటీ ఉంది, అందుకే బయలుదేరేసాము. పొద్దున్నుంచి ఉపవాసం ఉండడం వల్ల బాదం జ్యూస్ తాగాను. ఇవి అక్కడ చేసిన షాపింగ్ అన్నమాట. ఇంకా చాలానే కొన్నాం, కానీ నేను మా అమ్మ మా చెల్లి మేము ముగ్గురు షేర్ చేసుకున్నాం. ఇవి నావి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.